నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు నర్సాపురం మున్సిపాలిటీకి తీరిన కంపోస్ట్ యార్డ్ సమస్య ప్రభుత్వం విడుదల చేసిన నిధులను భూసేకరణ రైతులకు చెల్లిస్తామన్న ఎమ్మెల్యే బొమ్మిడి ఏలేరు వరద నష్టాన్ని పారదర్శకంగా చేపట్టండి అధికారులను ఆదేశించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి పొంగనూరులోని బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి పేకాడుతున్న 13 మంది అరెస్ట్ ఏలేరు వరద కారణంగా నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకుంటాం కార్మికులకు భరోసా కల్పించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపాలిటీకి దాదాపు 3 దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న కంపోస్ట్ యార్డు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది రైతుల నుంచి సేకరించిన 4 ఎకరాల స్థలానికి ప్రభుత్వం 1.74 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు నర్సాపురం ఆర్డీఓ అంబరీష్తో కలిసి ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం స్థలం సేకరించి రైతులకు పరిహారం చెల్లించకుండా 4 ఏళ్లుగా వేధించిందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినట్లు నాయకర్ తెలిపారు విడుదలైన నిధుల్ని త్వరలో రైతులకు పరిహారంగా అందిస్తామని తెలిపారు ఎంతో కాలం నుంచి అక్కడ వ్యర్థాలను అక్కడ చెత్తనంతా వేసి గోదావరిని కూడా పొల్యూషన్ కి అవాంతరం కలిగే విధంగా కూడా ఉంటుంది. ప్రధానంగా కూడా శ్మశానం ఏదైతే నర్సాపురం పట్టణ ప్రజలందరూ కూడా చనిపోతే ఆ శ్మశానాలు కూడా వెళ్ళే పరిస్థితిలో కూడా ఇబ్బంది పరిస్థితి ఎదురవుతుంది. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్ని కంపోస్ట్ యార్డ్గా ఇక్కడికి వేరే చోట షిఫ్ట్ చేసి వేరే గ్రామంలో ఊర్లో అక్కడ 4 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఆ రోజున ఏంటంటే కొంత ఫండ్ లేకపోవడం వల్ల ఏదన్నా కానీ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోవడం వల్ల ఆ రోజు అక్కడ పర్చేజింగ్ జరగలేదు. ఆ రోజున మరి ఈ రోజున మరి ఆర్డీఓ గారు కానీ కమిషనర్ గారు కానీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ అనిల్ సంగర్ గారు కానీ వాళ్ళందరూ ప్రోత్సహించో మరి ఈ రోజున కొంత 15th ఫైనాన్స్ నుంచి కొంత పేమెంట్ ఉంది అది వేరే నిధులు వాడుకుంటారు. అది అలా కాకుండా గతం నుంచి కూడా మున్సిపాలిటీలో ఆ రోజున 1,71,00,000 ఉండడం కూడా మనకు తెలిసిందే. రిమైనింగ్ ఏదైతే ఉందో 1,74,00,000 ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి మరి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 3,40,00,000 రూపాయలతోటి 4 ఎకరాల భూములను తీసుకుని అక్కడ కంపోస్ట్ యార్డ్ కూడా అంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఏంటంటే దానివల్ల ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి రాదు. ఇక్కడ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బంది లేకుండా కంపోస్ట్ యార్డ్ ఎప్పటికప్పుడు కూడా దేని దానికి తడి పొడి చెత్త సెపరేట్ చేసి ఇక్కడ కంపోస్ట్ చేసి ఇప్పుడు కూడా బయటికి పంపించే విధంగా కూడా రీసైక్లింగ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా పట్టణ ప్రాంత ప్రజలపైన ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి అందరూ కూడా సహకరించుకుని మరి ఏదైతే ఇక్కడ నర్సాపురంలో గోదావరి నది తీరాన్ని మనం అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన నర్సాపురం పౌరులుగా అందరికీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నర్సాపురం పట్టణ ప్రజలు కూడా ఈ శ్మశానానికి సంబంధించి కూడా దానికి కూడా మనం అక్కడ ఆధునీకరణ చేసి అక్కడ ఇంకా దాన్ని ఇక్కడ అందరికీ ఉపయోగపడే విధంగా కూడా మనం దాన్ని చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటాం. మరి దీనికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా మరి కమిషనర్స్ కూడా అనిల్ సంఘాని గారు కానీ మన ఆర్టీఓ గారు కమిషనర్ గారు డిఎంఐ గారు అందరి సహకారంతో కూడా మనకి ఫండ్ వచ్చింది. కాబట్టి అందరినీ కూడా మన నర్సాపురం నియోజకవర్గం కూడా అందరూ అభినందనలు తెలియజేసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా పట్టణాలు కూడా మనందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేదంగా కూడా పూర్తిగా ప్రజలు కూడా సహకరించి మనందరూ కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి దాన్ని మనం డెవలప్మెంట్ చేసి ఏదైతే నదీ తీర ప్రాంతం ఉందో నదీ తీర ప్రాంతాన్ని కూడా మోడర్న్ ప్రజలు కూడా అక్కడ కూర్చునే విధంగా అక్కడ రాబోయే రోజుల్లో మనం దాన్ని చేసి అందరూ కూర్చుని గోదావరిని వీక్షించే విధంగా మనం చేసి పెడతాం. అదేవిధంగా మనకు రాబోయే రోజుల్లో పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాల్లో కూడా దాన్ని మనం బాగా అభివృద్ధి చేద్దాం. భీమవరం పట్టణంలోని ఆనంద ఇన్ హోటల్లో హాఫ్ శారీ బ్రైడల్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
PMJ జ్యువెలర్స్ స్టోర్ మేనేజర్స్ నాని, బలరాం, క్లస్టర్ మేనేజర్ షరీఫ్ మరియు సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ను చేపట్టారు. శుక్రవారం, శనివారం ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో వినియోగదారులకు అవసరమైన నూతన వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్స్, గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ప్రదర్శించినట్టు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో కొనుగోలు చేసిన ప్రతి డైమండ్ ఐటంపై కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. నెలవారీ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ప్రతి డైమండ్ ఐటం కొనుగోలుపై 25% వరకు ఆఫర్స్ ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ మేనేజర్ తెలిపారు. మన భీమవరం ప్రజలందరికీ మా శుభాశీస్సులు. ఈ వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా మన PMJ జ్యువెలరీస్ వాళ్ళు ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 13, 14 అనగా ఇవాళ రేపు 2 రోజులు మన ఆనందిన్లో బిగ్గెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో మరి చూసుకుంటే కలెక్షన్ అంతా మీరు డిస్ప్లే చూడొచ్చు. సో గోల్డ్ సెగ్మెంట్, డైమండ్ సెగ్మెంట్ అంతా చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా అన్నిటిలో అన్ని ప్రజలకి కావాలిగా మన చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా అన్నీ యాడ్ చేశాము. సో ఈరోజు 2 రోజులు మన PMJ జ్యువెలరీస్ వారు ఆనందిన్లో బిగ్గెస్ట్ బ్రైడల్ ఎగ్జిబిషన్ పెట్టాం కాబట్టి ప్రతి ఒక్క కస్టమరు తమ విజ్ఞప్తిని, ఆశీస్సులు మాకు పొందించాలని, ఈ జ్యువెలరీని మీరు తీసుకోవాలని ఆశిస్తూ 25% సో చూసుకున్నాం. అలాగే డైమండ్ మీద మంచి బిగ్గెస్ట్ ఆఫర్స్ పెట్టాము. సో ఎవరు మన భీమవరంలో ఏ జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇవ్వనంతగా బెస్ట్ ప్రైజింగ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కదాన్ని మీరు ఆపర్చునిటీగా తీసుకుని మన PMJ జ్యువెలరీస్ డైమండ్స్ని మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. భారీ వర్షాలు, ఏలేరు వరదల కారణంగా దెబ్బతిన్న గృహాలు, వ్యవసాయ, ఉద్యాన పంటల గణన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి భారీ వర్షాలు, ఏలేరు ప్రాజెక్టు ప్రభావిత మండలాల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దెబ్బతిన్న గృహాలు, వ్యవసాయ, ఉద్యాన పంటల గణనకు అనుసరించాల్సిన విధి విధానాలు, వరద ప్రభావిత ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరదల సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థవంతంగా సేవలు అందించారని, ప్రత్యేకంగా పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు, ఏలేరు వరద కారణంగా జిల్లాలోని చాలా ప్రాంతాలు ముంపు ప్రభావానికి గురయ్యాయన్నారు. చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే యథాస్థితికి చేరుకుంటున్నాయని అన్నారు. ఈ వరద ఉధృతి తగ్గడం జరిగింది అండ్ కొన్ని చోట్ల ఇంకా ఈ 1-2 days తగ్గిపోతుంది. నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇమీడియట్ గా వరద అయిపోతుంది, మన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ లో భాగంగా ఎన్యూమరేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్యూమరేషన్ ఆఫ్ డ్యామేజెస్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలాసార్లు చేస్తుంటారు మీరు ఈ జోన్ నుంచి కాబట్టి, అట్లీస్ట్ ఒక ఫ్లడ్ అన్నా మీరు చూసి ఉంటారు. సో ఎన్యూమరేషన్ ఆఫ్ డ్యామేజెస్ సంబంధించి మనం ఎన్యూమరేషన్ తో పాటు ఎక్కడైతే వరద క్లియర్ అయిపోయిందో అక్కడ MPDOs షుడ్ స్టార్ట్ టేకింగ్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ స్టార్ట్ టేకింగ్ ద క్లీనింగ్ యాక్టివిటీ, శానిటేషన్ యాక్టివిటీ. ఇది సెకండ్ పాయింట్. మీరు షుడ్ కన్సల్ట్ విత్ జేసీ గారు అండ్ ఎక్కడెక్కడైతే ఇండ్లకి చుట్టూ అంటే ఊరంతా మెరూన్ అయిపోవడం. మెరూనింగ్ అంటే ఏంటి? మెరూనింగ్ ఆఫ్ విలేజ్ అంటే ఇళ్ళలోకి నీళ్ళు రాకపోయి ఉండొచ్చు, బట్ ఇళ్ళకి చుట్టూ నీళ్ళు వచ్చేసి ఉండొచ్చు, రోడ్లలో నీళ్ళు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించి రాకపోకలు బంద్ అయిపోయి ఉండొచ్చు. దానికన్నా కొంచెం లెస్ సివియారిటీ ఏంటి? మెరూనింగ్ ఆఫ్ ద విలేజ్ అంటే ఇళ్ళు బాగానే ఉన్నాయి, నేను ఊళ్ళో తిరగలుగుతున్నా, మేబీ రోడ్ల మీద నీళ్ళు ఉన్నాయి కాబట్టి 1 అడుగు 2 అడుగులు నీళ్ళలో నడవగలిగి నేను పోయి ఏదన్నా పక్కింటికి పోవాలన్నా లేకపోతే సచివాలయానికి పోవాలన్నా పోవచ్చు, కానీ నేను పని చేసుకోలేను. నేను తోపుడు పని నడుపుకునేవాడిని, నా ఊర్లో నడుపుకోలేను. ఫ్లడ్ కదా, ఎప్పుడు బ్రీచ్ అవుతుందో ఎక్కడికి వెళ్తుందో చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం లిబరల్ గా వెళ్తాం. ఓకే, లిబరల్ గా వెళ్ళి ఎక్కడైనా మెరూనింగ్ అయిన హౌసెస్ లో కూడా మనకి వాళ్ళ డ్యామేజెస్ మనం గుర్తించగలిగేటట్లు మనకి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. సో ఈ యాప్ బోత్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అంటే ఇళ్ళకి, నివాస ప్రాంతాలకి వాటికి ఉంది, ప్లస్ కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే షాప్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకేదైనా కిరాణా కొట్లు, రకరకాల కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉంది. ఎలక్ట్రికల్ హౌసెస్, మెకానిక్ షాప్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ షాప్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ పాడైపోతాయి, ఎందుకంటే వాటి మెషిన్స్ ఉంటాయి దాంట్లో, అవి నీళ్ళలో మునిగి పాడైపోయి ఉంటాయి. సో మీరు ఆల్రెడీ న్యూస్ చూస్తుంటారు కదా విజయవాడలో ఏం జరిగిందో. సో సిమిలర్ కేసు మంది కూడా కొంచెం తక్కువ ఇంటెన్సిటీ. సో ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ లో కూడా
డ్యామేజెస్ జరుగుతాయి. సో మనం ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు బోత్ హౌసెస్ ప్లస్ కమర్షియల్ ప్రాపర్టీస్. మూడో అత్యంత ముఖ్యమైన లాస్ ఏంటి మన జిల్లాకు వచ్చేసరికి అగ్రికల్చర్ లాస్. మీ అందరికీ తెలిసిందే, ఊళ్ళను కాపాడదామన్న ప్రయత్నంలో మనం నీళ్ళని అగ్రికల్చర్ ఫీల్డ్ మీద వదిలేసాం వీళ్ళని చోట. సో ఆ పని చేయడం వల్ల ఏం జరిగింది, సరే మనుషులు చనిపోలేదు, ఆనందపడితే బాగానే ఉంది, కానీ ఒక 60,000-70,000 ఎకరాలు మునిగిపోయింది దేనికి పనికి రాకుండా. సో ఖరీఫ్ ప్రాక్టికల్లీ జీరో. సో వీలైనంత లిబరల్ గా మనం అగ్రికల్చర్ లాసెస్ ఎన్యూమరేట్ చేయాలి. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ అంటే ఫ్రమ్ 1 ఏది హౌసెస్ ఎన్యూమరేషన్, 2 తర్వాత కమర్షియల్ ప్రాపర్టీస్ ఎన్యూమరేషన్, 3 అగ్రికల్చరల్ డ్యామేజెస్ ఎన్యూమరేషన్. ఈ 3 ఎన్యూమరేషన్ యాక్టివిటీస్ 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉండడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవాలని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని చల్లావారి కళ్యాణ మండపంలో జరిగిన ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు జవహర్ కీలక ఉపన్యాసం చేశారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం, రోటరీ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి బోడా ఆనంద్ కుమార్, ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పవన్ భరద్వాజ, మేనేజర్ నరేష్ ఈ సమావేశంలో మాట్లాడారు. అసోసియేషన్ కార్యదర్శి కంప్యూటర్ శర్మ, సంయుక్త కార్యదర్శి బి నరసింహారావు, కోశాధికారి సివి రామనాథం, శ్రీనివాసరావు, క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు. మనం ఈ సంస్థ ద్వారా తల్లిదండ్రులేమో వృద్ధాప్యం వచ్చి ఇక్కడ ఉండిపోతున్నారు, పిల్లలేమో వాళ్ళ భవిష్యత్తు గురించి విదేశాల్లో సెటిల్ అయిపోయారు. ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతుంది తప్పితే నిజంగా తల్లిదండ్రులకి కష్ట సుఖాల్లో పాలు పంచుకోలేకపోతున్నారు. ఎంత ప్రేమ ఉన్నా కూడా అది సాధ్యం కావట్లా. ఈ రోజుకి 430 అయ్యారు. మనం ఏం చేస్తామంటే ఈ అసోసియేషన్ ద్వారా మా సభ్యులకి కార్పొరేట్ హాస్పిటల్స్, మెడికవర్, ట్రస్ట్, ట్రినిటీ, రాఘవ ఇట్లాంటి చోట్ల ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అరేంజ్ చేస్తాం. అంటే ఫోన్ చేయగానే అరగంట లోపల వచ్చి ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ పెట్టుకుని వచ్చి మన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. ఎలా? ఫ్రీగా. ఐడి కార్డు ఇష్యూ చేస్తాం. మా ఐడి కార్డు చూస్తే ఒక అరగంటలోపు చూసి పంపని నేను కోరా. ఒక 25 మంది డాక్టర్లు, అందరూ స్పెషలిస్టే. తప్పకుండా సుబ్రహ్మణ్యం గారు, తప్పకుండా నాతో పాటు మా ట్రెజరర్ రామనాథం గారు కూడా నాతో వచ్చి సహాయం చేసేవారు. కాకినాడలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైనా విజిటింగ్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళ హౌసెస్ లాక్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మంత్లీ రొటీన్ యాక్టివిటీస్ లాంటివన్నీ కోఆర్డినేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి, తర్వాత మామూలుగా కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ లాంటిది ఏమైనా వస్తే వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయడానికి కూడా ఒక వాలంటీర్స్ టీమ్ కూడా మా దాంట్లో రెడీగా ఉన్నారు. 24/7 మాకు ఒక నెంబర్, మొబైల్ నెంబర్ కూడా సెపరేట్గా అసోసియేషన్కి ఉంది. దాని ద్వారా కూడా వీలున్నంత మటుకి వీళ్ళకి ఆనందం పెంచడం, వీళ్ళ ఆనందంతో పాటు అక్కడ పిల్లలు మరింత ఆనందంగా ఉండగలగడం, భరోసాగా ఉండగలగడం కోసం మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఎన్ఆర్ఐ పాక అనే ఈ ఆర్గనైజేషను యాక్చువల్లీ ఒక 50-60 సంవత్సరాల క్రితమే దాన్ని స్టార్ట్ చేయవలసిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అసలు అంత సింపుల్ అండ్ నోబుల్ ఐడియాస్ అన్నీ ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా నోబుల్గా ఉంటాయి, చాలా అద్భుతమైన ఐడియాస్. అది పాలడుగు ప్రెసిడెంట్ గారి మూలంగా చాలా తక్కువ టైంలో ఇంత అత్యద్భుతంగా డెవలప్ అయింది. అంటే పిల్లలు వాళ్ళు పక్కన ఉండకపోతే అది ఎప్పటికైనా లోటు అయినప్పటికీ ఆ లోటుని ఎంతో కొంత తప్పకుండా ఈ ఎన్ఆర్ఐ పాక అనేది పూడుస్తుంది. అది సో ఆ లేని లోపం ఇమ్మీడియట్గా చాలా మీకు అతి త్వరలో దీని మూలంగా వచ్చేటటువంటి ఆస్పెక్ట్స్ మూలంగా ఎవరికైనా ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నేనున్నా అనే భరోసాతో ఎన్ఆర్ఐ పాక ముందుకు వస్తుంది. చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మనందరం గర్వించదగ్గ విషయం ఇది. నేషనల్ లెవెల్లో దీనికి ఒక అత్యద్భుతమైన గుర్తింపు అతి త్వరలో ఫ్యూ మంత్స్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎవరికైనా సరే ఏ అవసరం ఉన్నా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాకు వీలైనంత వరకు మేము వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ మా పాలక సుబ్రహ్మణ్యం గారు, మా ప్రెసిడెంట్ గారు, ప్లస్ మా శర్మ గారు వీళ్ళందరూ కలిసి మేము స్టార్ట్ చేసాం.
దాంతో మాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే జేఎన్టీయూ మన వైస్ ఛాన్సలర్ డాక్టర్ మురళీకృష్ణ గారు అందరూ మాతో చాలామంది పెద్దవాళ్ళు అందరూ ఏ ఎన్ఆర్ఐ పేరెంట్కైనా ఏ అవసరం ఉన్నా మేము చేయగలిగిన హెల్ప్ డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.